స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చాలేమో ఎక్కువద్దు. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఇద్దరు నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు. వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భగీరథ పిల్లలకు కేక్ కటింగ్. నెల్లూరు పర్యటనలో భాగంగా ఎంపీ బీదా మస్తాన్ రావు. గూడూరులో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం, క్యాన్సర్ ఉచిత అవగాహన సదస్సు. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఇద్దరు నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు మళ్లీ నేడు టీడీపీలో చేరిక. ఈ మేరకు వీడియో విడుదల. నెల్లూరు కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర మరియు మద్దినేని మస్తానమ్మ కుమారుడు మద్దినేని శ్రీధర్. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుజ్జిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ నందు భగీరథ పిల్లలకు ఉదయం భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి కేక్ కటింగ్. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రియత్వ నాయకులు ప్రసన్నగౌడ గారి 63వ జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు జన్మదినాలు చేసుకుంటూ అందరినీ జాగ్రత్త పరుచుకుంటూ అష్టైశ్వర్యాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటాం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా అనేక విధాలుగా అద్భుత ఫలితాలను సాధించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచినారు. ముచ్చిని మున్సిపాలిటీగా చేశారు, సెంట్రల్ లైటింగ్ వేయించారు, జలధార మిషన్ ద్వారా కోట్ల రూపాయలను మంజూరు చేయించినారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పనులు కూడా జరుగుతున్నాయి. పార్కును అభివృద్ధి చేశారు. వైఎస్ఆర్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మంజూరు చేయనన్ని ఇళ్ల స్థలాలను ఇళ్లను పేద ప్రజల కోసం మంజూరు చేయించారు. రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కాని విధంగా అనేక నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని పలు రకాలుగా అభివృద్ధి పరిచారు. ప్రతి గడపకి 1,30,000 గడపలు తిరిగిన ఏకైక ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు. బుజ్జిరెడ్డిపాలెంలో ప్రతి వార్డులో నుడా ఫండ్స్ ద్వారా అభివృద్ధి పనులను చేశారు. ఇప్పుడు మేము ఈ కౌన్సిలర్స్గా వివిధ రకాల పదవుల్లో ఉన్నామంటే ఆయన ఆశీర్వాదం, ఆయన మా పట్ల పడ్డ కష్టం, మమ్మల్ని వార్డులో అభ్యర్థిగా నిలబెట్టి సహాయ సహకారాలు అందించి మా గెలుపుకు కారణమైన మా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఆయనకు మేము రుణపడి ఉన్నాము. పేద పిల్లలను, వృద్ధులను, వికలాంగులను ఆయన ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీస్తారు. అంతేకాకుండా వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందించడం మేము దగ్గర నుంచి చూసాం. అటువంటి నాయకుడి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఈ పిల్లల మధ్య భోజనాలను ఏర్పాటు చేసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన
ఎన్నో జన్మదినోత్సవాలను అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొందాలని కోరుకుంటూ మాజీ డీసీఎంఎస్ వీరచంద్రపల్లి గారికి రాష్ట్ర కార్యదర్శిగా పదవి పొందినందుకు గాను ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మన మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 63వ జన్మదినం సందర్భంగా మన బుచ్చి ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బద్రీల పాఠశాల నందు కేక్ కట్ చేసి ఆ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. ఈరోజు మన ఆశాజ్యోతి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రగతి చారిటబుల్ బదీరదుల పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ అనాథ పిల్లకాయలకి కేక్ కట్ చేసి భోజనం ఏర్పాటు చేయడం ఉంది. ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నో ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి పరిచర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు పర్యటనలో భాగంగా ఎంపీ బీదా మస్తాన్ రావు నివాసానికి విచ్చేసిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్కి ఆత్మీయ ఆహ్వానం పలికిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర. జిల్లా అభివృద్ధికి చెందిన పలు అంశాలతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, బీజేపీ నాయకులు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో గూడూరులో ఉచిత మెగా శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను చాటుతూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో నేడు గూడూరులోని డిఆర్డబ్ల్యూ కాలేజీలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు విశేష స్పందనతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. Dear students, good morning to you. On behalf of entire DRW family, I invite so good.
అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గూడూరుకి నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. ఇంతకు ముందు కంటే కూడా రీసెంట్గా చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల, అంటే టొబాకో చివింగ్ కానీ, లేదు అంటే ఈ తంబాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు, కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైకా మైన్లు ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్లు ఎక్కువ ఉంటున్నాయి, ముఖ్యంగా ఈ బెల్ట్లో. సో అందుకని ముఖ్యంగా స్క్రీనింగ్ ఉద్దేశం ఏంటి అని అంటే, స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ని త్వరగా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే 50+ చేయించుకోమని చెప్పేవాళ్ళము, ఇప్పుడు అలా లేదండి. 30+ వస్తే అట్లీస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోండి. స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి. మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగానే అవుతుంది. సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని థ్యాంక్ యూ. వాళ్ళకోసం సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్. నేను ఈ డిగ్రీ లేడీస్ కాలేజ్ తరఫున రోటరీ క్లబ్ తరఫున ఇన్వైట్ చేయడానికి వచ్చాను. నవాడేస్ క్యాన్సర్ అనేది చాలా మెయిన్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, ఎస్పెషల్లీ బ్రెయిన్ క్యాన్సర్స్, బ్రెయిన్ ఇంక్లూడింగ్ స్పైనల్ కార్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది ఇన్సిడెన్స్ ప్రకారంగా చూస్తే 15 per 1 lakh పీపుల్ ఇన్ ద ఇయర్. సో అందులో కూడా మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ రఫ్లీ 7 to 6%, బినైన్ ట్యూమర్స్ 6%. వీటిలో మనము సడన్ ఆన్సెట్ హెడేక్ రావడం, వామిటింగ్ రావడం, చెయ్యి కాలు పడిపోవడం, ఫిట్స్ లాగా రావడం, ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్తో బ్రెయిన్ సంబంధం ఏమొచ్చినా కూడా ఫస్ట్ యూ కన్సల్ట్ డాక్టర్. బికాజ్ కృష్ణ మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఇమీడియట్గా మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకుని క్యాన్సర్ ట్యూమర్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఉన్న లేటెస్ట్గా అడ్వాన్స్డ్ సర్జరీస్, అడ్వాన్స్డ్ కీమోథెరపీ, రేడియోథెరపీ, లేటెస్ట్గా గామా నైఫ్ అనే పరికరం ద్వారా యాక్యురేట్గా క్యాన్సర్ కణాన్ని బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్ తీసేసి నార్మల్ కణాలకి డ్యామేజ్ జరగకుండా తీసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. దీనివల్ల మనకు ఆఫ్టర్ సర్జరీ ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ మనము జాగ్రత్తగా ఇంప్రూవ్ చేయాలి. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కంటే కూడా రీసెంట్గా చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల, అంటే టొబాకో చేయడం కానీ, లేదు అంటే ఈ తంబాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. లంగ్ క్యాన్సర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు, కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైకా మైండ్ ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ ఎక్కువ ఉంటున్నారు, ముఖ్యంగా ఈ బెల్ట్లో. సో అందుకని ముఖ్యంగా స్క్రీన్ ఉద్దేశం ఏంటి అని అంటే, స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ని త్వరగా నివారించవచ్చు. ప్రివెన్షన్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇంతకుముందు ఏంటి అంటే 50+ చేయించుకోమని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అలా లేదండి. 30+ వస్తే అట్లీస్ట్ 5 ఇయర్స్కి ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోవాలి. స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి. మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీగానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చాలేమో ఎక్కువద్దు. నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన 2 నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు. వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భగీరథ పిల్లలకు కేక్ కటింగ్. నెల్లూరు పర్యటనలో భాగంగా ఎంపీ బీదా మస్తాన్ రావు. గూడూరులో మెడికవర్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం, క్యాన్సర్ ఉచిత అవగాహన సదస్సు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 న్యూస్.